హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఈరోజు మనం ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, డయాగ్రిడ్ కాలమ్స్ ఈ లెవెల్ అనేది ఎన్నో ఫ్లోర్కి వెళ్ళింది, ఈ విధంగా ఈరోజు మనం ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులని పరిశీలిద్దామండి. ఇక్కడ మనం చూడొచ్చు, అన్ని ఐకానిక్ టవర్లు అనేవి చాలా హైట్గా నిర్మాణం జరిగాయి. బయట నుంచి చూసినా కానీ ఒక 4-5 కిలోమీటర్ల దూరం నుంచి చూసినప్పటికీ కూడా కనిపించే హైట్కి అయితే పెరగడం జరిగింది. ఈరోజు మనం ప్రత్యేకంగా చూడబోయేటువంటి ఐకానిక్ టవర్ ఏంటంటే జిఏడి టవర్, 5వ నెంబర్ ఐకానిక్ టవర్ అండి. ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా మనం చూడబోతూ ఉన్నాం. ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక పనులు కూడా జరుగుతూ ఉన్నాయండి. మనం వాటన్నిటి గురించి వివరంగా చూద్దామండి. ఇక మనం వివరాలను కనుక చూసినట్లయితే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ లెవెల్ అనేది 3వ లెవెల్కి కూడా వెళ్ళడం జరిగింది. మనం ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నాం కదండి. క్లియర్గా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ డైమండ్స్ క్లియర్గా కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, 3వ లెవెల్కి కూడా వెళ్ళడం జరిగింది డయాగ్రిడ్ కాలమ్స్ అనేవి. 3వ లెవెల్లో మొత్తం 7 డయాగ్రిడ్ కాలమ్స్ని అయితే ఫిట్ చేయడం జరిగింది. అంటే మనం చూడొచ్చు, పనులు వేగంగానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక కోర్ వాల్ విషయానికి కనుక వచ్చినట్లయితే 3వ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్తో సమానంగా కోర్ వాల్ అనేది నిర్మాణం జరిగింది. చూసారా, మనం ఏదైతే ప్రధాన అప్డేట్గా చెప్తూ ఉన్నామో ఆ అప్డేట్ని కాస్త మీ అందరికీ రిజిస్టర్ అయ్యే విధంగా చూపిస్తూ ఉంటామండి నెమ్మదిగా. ఇక ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్లో ప్రధానంగా మీ అందరికీ చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్లో ఇదిగోండి చూడొచ్చు, ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి స్లాబ్ వర్క్ కంప్లీట్ అయింది. మనం ఐకానిక్ టవర్ లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చి స్లాబ్ వేసినటువంటి పరిస్థితిని మీకు నేను చూపిస్తూ ఉన్నాను. ఇదిగోండి, ఫస్ట్ లెవెల్ దాటుకొని కూడా ఈ ఆటోమేటిక్ జంపింగ్ సిస్టమ్ ఎంత హైట్గా నిర్మాణం చేశారో మనం చూడొచ్చు. లోపల ఐకానిక్ టవర్స్ లోపల కూడా స్లాబ్ని అయితే వేయడం జరిగింది ఫస్ట్ లెవెల్లో. ఇదిగోండి, ఇప్పుడు మనం బయటికి కూడా రావడం జరిగింది. చూసారా, ఫస్ట్ లెవెల్లో స్లాబ్ను వేసేశారు క్లియర్గా, అదైతే మనం చూడొచ్చు. మనం ఈ వీడియోలో ప్రధానంగా ఇచ్చేటువంటి క్లియర్ అప్డేట్ ఏంటి అంటే ఇదిగో ఇదే, ఫస్ట్ లెవెల్లో స్లాబ్ వేయడమే మనం ఇస్తున్నటువంటి ప్రధాన అప్డేటు. 5 ఐకానిక్ టవర్లలో ఈ జిఏడి ఐకానిక్ టవర్ దగ్గరే, 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరే ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. స్లాబ్ వేసినటువంటి పరిస్థితులు ఫస్ట్ లెవెల్లో, ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ వేసినటువంటి పరిస్థితి ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరే ఉంది. మిగతా 4 ఐకానిక్ టవర్ల దగ్గర ఇంకా కాంక్రీట్ వర్క్ మొదలు కాలేదు, కానీ తరువాత స్థానంలో 3వ నెంబర్ ఐకానిక్ టవర్ ఉంది. ఇంత వేగంగా పనులు జరుగుతుంది. స్లాబ్కి సిద్ధమైనటువంటి ఐకానిక్ టవర్ 3వ నెంబర్ ఐకానిక్ టవర్, కానీ ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పని అయితే కంప్లీట్ అయింది, ఫస్ట్ లెవెల్ స్లాబ్ వర్క్. ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా చూడొచ్చు 3వ లెవెల్లో ఉన్నటువంటి డయాగ్రిడ్ కాలమ్స్. మరలా చెప్తున్నాను, ఈ వీడియోలో మనం జిఏడి ఐకానిక్ టవర్ని ఎక్కువగా చూడబోతున్నాం. ప్రధానంగా ఇక్కడే మంచి అప్డేట్ ఉంది కాబట్టి ఆ అప్డేట్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. టవర్ క్రేన్లు అయితే ఒక్కొక్క ఐకానిక్ టవర్ దగ్గర 3 టవర్ క్రేన్లు పనిచేస్తూ ఉన్నాయి. ఇటువైపు నుంచి కూడా మనం చూడొచ్చు, నలువైపుల నుంచి మీకైతే నేను చూపిస్తూ ఉన్నానండి ఈ జిఏడి టవర్ని. జూమ్ లైన్ టవర్ క్రేన్, నాన్ టవర్ ఏరియాలో కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ జిఏడి 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర. క్లియర్గా చూడండి, ఈ 5 ఐకానిక్ టవర్లలో ఒక్కొక్క ఐకానిక్ టవర్ దగ్గర ఒక ప్రత్యేకమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరే కాస్త పనులు నెమ్మదిగా జరుగుతున్న భావన కలుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఏదైతే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ పైన నోడ్ను ఫిక్స్ చేశారు చూసారా, ఇదిగోండి, ఈ నోడ్స్ అనేవి చాలా ప్రత్యేకమైనవి.
ఎందుకంటే అన్ని నోట్స్ లాగా స్ట్రైట్గా ఉండవండి. ఇవి కాస్త బెండుగా వంపు తిరిగి ఉంటాయి. అందువలన ఇవి కాస్త ప్రత్యేకమైనవి. వీటిని ఫిట్ చేయటం కూడా కాస్త కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇదిగో రెండు వైపులా కూడా ఆ వంపు తిరిగినటువంటి నోట్స్ని ఫిక్స్ చేస్తూ ఉన్నారండి. అన్నిటికంటే కూడా మిగతా ఏవైతే నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ కంటే కూడా చాలా పెద్దవి, బరువైనవి కూడా. అందుకే మనం ఈ నోట్స్ని ప్రత్యేకంగా చూస్తూ ఉన్నామండి. ఇక్కడ ఒక డైమండ్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి, మనమైతే చూడొచ్చు. ఇక తరువాత మనం చెప్పుకున్నాం కదా, 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పనులు కాస్త మెల్లగా జరుగుతున్న భావన మనకు కనిపిస్తుందని. ఇక్కడ 2వ లెవెల్ డాగ్రిడ్ కాలమ్స్నే ఫిక్స్ చేస్తూ ఉన్నారు. 4 ఫిక్స్ చేశారు, మనం కూడా చూడొచ్చు. అన్ని ఐకానిక్ టవర్లో 3వ లెవెల్కి వెళుతూ ఉంటే, కానీ ఇక్కడ ఈ 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర 2వ లెవెల్కి ఈ డాగ్రిడ్ కాలమ్స్ రావడం వలన ఇక్కడ పనులు నెమ్మదిగా జరుగుతున్న భావన కలుగుతుంది. అలాగే కోర్వాల్ అనేది వర్క్ బాగానే జరిగింది. హైట్ కూడా మనం చూడొచ్చు. 3వ లెవెల్ డాగ్రిడ్ కాలమ్స్ హైట్కి అయితే నిర్మాణం చేశారు. ఇక మనం చూస్తున్నాం 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర. ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా పనులు చూసినట్లయితే ఈ డాగ్రిడ్ కాలమ్స్ అనేవి 3వ లెవెల్కి కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే మనం ప్రత్యేకంగా చెప్తున్నామో నోట్స్ని ఫిక్స్ చేస్తూ ఉన్నారు. 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా ఈ డాగ్రిడ్ కాలమ్స్ అనేవి 3వ లెవెల్కి వెళ్ళడం మనం చూడవచ్చు. 4 ఈ డాగ్రిడ్ కాలమ్స్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా. మనం ఈ వీడియోలో అన్ని ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితులని చూద్దాము. ఇక తర్వాత వచ్చే వీడియోలలో అన్ని ఐకానిక్ టవర్లు ఒక్కొక్క ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితిని దగ్గరికి వెళ్ళి మీకు నేను చూపిస్తాను. ఇక మీదట చూసారంటే 1, 2 ఐకానిక్ టవర్ దగ్గర కూడా పరిస్థితులు మనం చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయి. 1, 2 ఐకానిక్ టవర్లు అనేవి 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర 15 డాగ్రిడ్ కాలమ్స్ అయితే 3వ లెవెల్లో ఫిక్స్ చేయడం జరిగింది. 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర 3వ లెవెల్లో 8 డాగ్రిడ్ కాలమ్స్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే 1, 2 ఐకానిక్ టవర్లే 3వ లెవెల్లో ఎక్కువ డాగ్రిడ్ కాలమ్స్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఫస్ట్ లెవెల్ కాంక్రీట్కి సిద్ధమైంది. మొత్తానికైతే ఐకానిక్ టవర్ దగ్గర పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఒక్కొక్క ఐకానిక్ టవర్ దగ్గర ఒక ప్రత్యేకమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. జిఐడి టవర్ ఏమో ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ వేసేస్తే, ఈ 1, 2 ఐకానిక్ టవర్లు ఏమో 3వ లెవెల్లో ఎక్కువ డయాగ్రిడ్ కాలమ్స్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క ఐకానిక్ టవర్ దగ్గర ఒక్కొక్క పరిస్థితి అయితే ఉంది. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ముఖ్యంగా ఐకానిక్ టవర్ దగ్గర పనులు వేగంగానే జరుగుతున్నాయని మరలా చెప్తూ ఉన్నాను. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్.